About two cases, Gandhi Hospital and Santosh Nagar గురించి మీ అందరికీ తెలుసు ఈ కేస్ లాస్ట్ 3-4 డేస్లో బోత్ డీసీపీ సౌత్ జోన్ డీసీపీ నార్త్ జోన్ తర్వాత క్రైమ్ బ్రాంచ్ headed by additional CP crime, she teams, Bharosa Center, Task Force, Special Branch, Traffic and Law and Order Wing, Anni Kalsi, almost 500 paina CCTV camera ki examination jargindi, more than 800 hours of visual footage की एनालिसिस జరిగింది ఇదిలో కొన్ని వీడియోస్ की वीडियो एनहांसमेंट टेक्निक द्वारा क्लैरिटी टू आइडेंटिफाई लोकेशन ऑफ इंडिविजुअल एंड मैचिंग ऑफ डिजिटल डेटा विथ cell tower analysis, dump analysis, and examination of witnesses, direct witnesses, tarvata indirect witnesses. More than 200 persons ki examination jargindi, including lot of staff of Gandhi Hospital and other areas. మీ అందరికీ తెలుసు crime against women, particularly grave crime, ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ పోలీస్కి ఇది టాప్ ప్రయారిటీ. దట్ ఏ పరిస్థితిలో ఫస్ట్ టు ప్రివెంట్ ఏ క్రైమ్, ఇన్ కేస్ it has happened then oka shortest time lo detect cheyali crime. ఈ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్లో చాలా సెన్సిటివిటీస్ ఉన్నాయి కంపేర్డ్ టు ఎనీ అదర్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్కి ఇన్వెస్టిగేషన్లో ఆనరబుల్ పార్లమెంట్ తరఫు నుంచి యాక్ట్స్ పాస్ అయింది. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ తరఫు నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, వాట్ టు స్పీక్, వాట్ నాట్ టు స్పీక్. ఇదిలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ తరఫు నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫుల్ డీటెయిల్ వీ షుడ్ నాట్ మెన్షన్. అండ్ ఏ పరిస్థితిలో ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ అఫెక్టింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఎ విమెన్, డిగ్నిటీ అండ్ ఆనర్ ఆఫ్ ఎ విమెన్ సందర్భంలో we should never talk about anything. That is not allowed and that is not accepted in society also. Oka crime jargindi lekapothe crime has taken place or not taken place, idi vere issue. But e paristhitilo dignity of women has to be always held with top respect. So ee sandarbhamlo generally two type of cases ఉన్నాయి of crime against women or generally any other crime. First ante oka victim or complainant అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఒక సీక్వెన్స్ ప్రకారం నరేషన్ లాగే ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్కి, విచ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. సో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, సూపర్వైజరీ ఆఫీసర్ ప్రతి ఫ్యాక్ట్కి అనాలిసిస్ స్టార్ట్ చేస్తారు అండ్ అకార్డింగ్లీ రీక్రియేషన్ ఆఫ్ ద సీన్. ఇది ప్రతి క్రైమ్కి ఒక మోడస్ ఆపరెండి ఉంది ఇన్వెస్టిగేషన్కి వరల్డ్ వైడ్. ఎట్లా క్రైమ్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇదిలో రీక్రియేషన్ ఆఫ్ సీన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెదర్ ఇట్ ఈస్ డకాయిటీ, రాబరీ, స్నాచింగ్, క్రైమ్ అగేన్స్ట్ విమెన్. సో రీక్రియేషన్ ఆఫ్ సీన్లో మినిట్ టు మినిట్ అనాలిసిస్, ఏ టైంకి ఏం జరిగింది,
తర్వాత ఏం జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దట్ హెల్ప్స్ అస్ టు నో ద ట్రూత్. సెకండ్ టైప్ ఆఫ్ కేస్ అంటే ఏమిటిది, కేటగిరీ బి. బికాస్ ఆఫ్ సమ్ రీజన్, ఏం కారణం ఉంది, ఐ డోంట్ వాంట్ టు డీటెయిల్, బట్ కంప్లైనెంట్ ద్వారా ఎవ్రీథింగ్ డస్ నాట్ కమ్ ఇన్ ద నార్మల్ ఫ్లో. కొన్ని హెజిటేషన్స్ ఉన్నాయి, కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవ్రీ పర్సన్కి పర్సనల్ లైఫ్ ఉంది, పర్సనల్ ఉంది. సో ఈ పర్సనల్ కారణం ద్వారా దే డోంట్ రివీల్ సర్టెన్ ఇన్ఫర్మేషన్. లేకపోతే కొన్ని ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ దే థింక్ దట్ నా మర్యాద పోతుంది, లైక్ దట్. నేను చెప్తున్నాను పర్సనల్ ఇష్యూస్. సో బికాస్ ఆఫ్ దాట్ సమ్టైమ్స్ ఇట్ గెట్స్ చేంజ్డ్. సో ఇన్వెస్టిగేషన్ వేరే డైరెక్షన్లో పోతుంది. Then to come back again on the main track, we have to do lot of extra effort. And that is why manaki scientific investigation of crime against women, because as per law oka DYSP rank officer, ACP rank officer dwara cheyali. So that shows it is serious case undi. And that is why అందరు ఇంతకు ముందు కూడా అన్ని ఫోరమ్స్లో ఈ రిక్వెస్ట్ జరిగింది. నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ టైప్ ఆఫ్ సెన్సిటివ్ క్రైమ్కి మీడియా ద్వారా కూడా రిపోర్టింగ్లో ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒక క్రైమ్ జరిగింది, క్రైమ్ విల్ బి సాల్వ్డ్, బట్ ఈ ప్రాసెస్లో సపోజ్ ఒక ఫ్యామిలీకి పర్సనల్ మ్యాటర్ బయటికి మీరు రాస్తే లేకపోతే టెలికాస్ట్ చేస్తే ఇది మంచిది కాదు. We have to follow it. This is also the guidelines of Supreme Court and it is also media ethics. So nenu largely andarki nenu thanks cheptunnamu, but there are some exceptions I don't want to mention. ఈ ఎంటైర్ కేసెస్లో ఈ బోత్ కేసెస్లో చాలామంది కాంట్రడిక్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై ఇట్ హ్యాస్ టేకెన్ సమ్ టైమ్ అండ్ దట్ ఈస్ వై ఇదిలో బికాజ్ అన్ని ఫ్యాక్ట్స్ ఒకే ప్లేస్లో కలెక్ట్ చేసి ఒక సీక్వెన్స్లో డెవలప్ చేయాలి అండ్ దెన్ వీ హ్యావ్ టు ప్రెజెంట్ టు ద కోర్ట్ ఆఫ్ లా. ఇదే ఇన్వెస్టిగేషన్. ఇదిలో ఒక చిన్న గ్యాప్ కూడా వస్తే దెన్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ బి పర్ఫెక్ట్. అండ్ దట్ ఈస్ వై నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ నెక్స్ట్ 2-3 డేస్లో కేస్ ఈ సాల్వ్ అయింది. కేసులో అంట ఏం మిస్టరీ లేవు, ఏం మిస్సింగ్ లింక్స్ కూడా లేవు. ఓన్లీ థింగ్ దట్ ఆనరబుల్ కోర్ట్ సమక్షంలో ఎట్లా ప్రజెంట్ చేయాలి సో దట్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ఏ యూనిఫామ్ వే. ఈ బోత్ కేసెస్కి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.